Elite Group vari Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. అమరావతి ఈ క్యాపిటల్ కట్టే కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఒక అదృష్టం. క్యాపిటల్ అనేది ఒక రాష్ట్రానికి చరిత్రలో ఒక్కసారే వస్తుంది. అటువంటి చరిత్రని జనరల్గా కూడా ఒక ప్రజలని ఒక ప్రాంతానికి చెందిన ప్రజల డెస్టినీని మార్చే అవకాశం కూడా కొంతమందికే వస్తుంది. అలాంటి తెలుగు ప్రజల డెస్టినీని మార్చే అవకాశం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 2 సార్లు వచ్చింది. మొదటిది హైదరాబాద్ని డెవలప్ చేసినప్పుడు, రెండోది ఈరోజు అమరావతిని బిల్డ్ చేస్తున్నటువంటి విషయం. సో ఈ విధంగా చరిత్ర తిరగరాసేటువంటి అవకాశం వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రాంతపు ఎంపీగా ఉండటం కూడా నేను కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇది ఒక మంచి పండగ వాతావరణం. తెలుగు ప్రజలందరూ కూడా గర్వపడే విధంగా, తెలుగు జాతి తలెత్తుకొని తిరిగే విధంగా, ప్రపంచం మన వైపు చూసే విధంగా ఈ క్యాపిటల్ నిర్మాణం జరగబోతూ ఉంది. కాబట్టి అద్భుతంగాను ఆనందంగాను ఉంది. థ్యాంక్ యూ. ఎన్నికల ప్రచారానికి వచ్చిన మీకు ఒక కామెంట్ చేశారు, ఒక సవాల్ కూడా ఇచ్చారు. ఎవరు? మీరు సార్, మీరు కూడా ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఎలక్షన్ అప్పుడు ఇది మళ్ళీ తిరిగి అమరావతి రాబోతే నేను పేరు మార్చుకుంటే ఏదో కామెంట్ చేశారు సార్. నేను ఏం కామెంట్, ఒకటే చెప్పాం. మేము బతికున్నంత వరకు ఈ అమరావతి ప్రాంతంలో క్యాపిటల్ని అంగుళం కూడా కదల్చడం ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదు కదా, ఎవరి తరం కూడా కాదు అని చెప్పాం. అదే ఈరోజు జరగబోతా ఉంది. కేంద్ర మంత్రిగా మీరు ఇంకా ఎలాంటి నిధులు, అమరావతి నిధుల విషయంలో కేంద్రం ఏ విధంగా సంప్రదింపులు జరిపారు? ఇప్పటివరకే ఏ ప్రాంతానికి రానటువంటి నిధులు ఈరోజు అమరావతి ప్రాంతానికి వచ్చినాయి, ఏ ప్రాంతానికి కూడా. కాబట్టి ఈరోజు 40-50 వేల కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి ఈ రోజున. కాబట్టి ముందు ఇవన్నీ మొదలైన తర్వాత ఎక్కడెక్కడ అవసరమో ప్రతి ప్రాజెక్టులు ఇవేంటంటే ఫ్లాష్ హెడ్లైన్లో ఉండే అమౌంట్స్ వేరు, ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ పోస్టల్ ఆఫీస్ నా దగ్గరే ఉంది, 80 కోట్లతోటి పోస్టల్ రీజనల్ సెంటర్ కడుతూ ఉన్నాం. ఇట్లా చిన్న గవర్నమెంట్ కూడా అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటే చాలా డబ్బులు వస్తాయి. అవన్నీ మేము సైలెంట్గా ఎలా చేయాలో అలా చేసుకుంటూ వస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.